ఇందిరాగాంధీ ముస్లింని పెళ్లి చేసుకున్నది, రాజీవ్ గాంధీ ముస్లిమే. ఇక రాజీవ్ గాంధీ కొడుకు ఎవరు? రాహుల్ గాంధీ కూడా ముస్లిమే. చెప్పే చెత్త బెదవల్లారా. ఇంకొకసారి ముస్లిం చెప్పు మడత పెట్టుకుంటాడు. ఎవడరా కాంగ్రెస్ని కాంగ్రెస్ అంటాడు, రాజీవ్ గాంధీని ముస్లిం అంటాడు? ఎవడు వా యూజ్లెస్ ఫెలోగాడు అనేటోడు? సిగ్గుండాలే మీకు. ఎవరు మరి? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఇప్పుడు ఈమె స్మృతి ఇరానీ, మన తెలంగాణలో కూడా యాక్టింగ్ చేసింది, ఈమె కేంద్ర మంత్రి అయింది. స్మృతి ఇరానీ భర్త ఎవరు? జుబేన్ ఇరానీ. ఈ జుబేన్ ఇరానీ ఎక్కడ ఆయన? మరి ఈయన కూడా ముస్లిమేనా? చెప్పురి. ఈయన ముస్లిం అయినప్పుడు ఈ ఫిరోజ్ గాంధీ కూడా ముస్లిమే అవుతాడు. మరి వీళ్ళంతా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చిర్రు వీళ్ళు? సిగ్గుండాలి. ఈ ఒక విష ప్రచారం చేసిరు. ఇందిరాగాంధీ ముస్లింని పెళ్లి చేసుకున్నది కాబట్టి రాజీవ్ గాంధీ కూడా ముస్లిమే అవుతాడు అని ఈ విష బీజాలు నాటిరు. వీళ్ళు పార్సీలు అంటే ఇక వీళ్ళు జరస్తీయన్ మతస్థులు. వీళ్ళు పార్సీలు అంటే వీళ్ళు దేశం పార్సీ దేశం, జరస్తీయన్ మతస్థులు. వీళ్ళకు ముస్లింలకు అసలు సంబంధం లేదు. జరస్తీయన్లు వీళ్ళు ఎవరిని పూజిస్తారంటే వీళ్ళు నిప్పుని మంటని పూజిస్తారు, వెలుతురిని దైవంగా భావించి పూజించేటోళ్ళు వీళ్ళదొక మతము. అయితే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు, వలస వచ్చిర్రు అంటే ఈ పార్సీలు. ఇరాన్ అనే దేశం ఉందా? ఇరాన్ కంటే ముందు ఈ పార్సీ దేశం ఉండేది. ఈ పార్సీల మీద 7వ శతాబ్దంలో వీళ్ళ మీద ముస్లింలు, అరబులు దండయాత్ర చేసి జయించి ఆ ఇరాన్ని, ఆ పార్సీ దేశాన్ని జయించి కైవశం చేసుకొని రాను ఇప్పుడు అది అరబుల సొంతం చేసుకొని అక్కడి నుంచి ఇక వాళ్ళ పేరు పెట్టుకున్నారు, ఇరాన్ అని పెట్టుకున్నారు. మేజర్గా ఇక వాళ్ళది ఆధిపత్యం ఏముంటుందిగా, ఒక దేశం మీద ఇంకొక దేశము జయించినప్పుడు వాళ్ళది ఆధిపత్యం ఉంటుంది. జరస్తీయన్లు ఏం చేశారు, ఇక అనగదొక్కేసి ఇక వాళ్ళ మతాన్ని, ప్రధానంగా వాళ్ళ మతం స్టార్ట్ అయిపోయింది. ఇలా మతస్థులని లేకుండా ఇక అంతమొందించేస్తే ఆ భయానికి అక్కడి నుంచి పారిపోయి వివిధ దేశాలకు వలస పోయారు. మన దేశంలో కూడా గుజరాత్లో, ముంబైలో వచ్చి స్థిరపడ్డారు. వీళ్ళే పార్సీలు. ఈ పార్సీలను పట్టుకొని ఇందిరాగాంధీ ముస్లింని పెళ్లి చేసుకున్నది, రాజీవ్ గాంధీ ముస్లిమే. ఇక రాజీవ్ గాంధీ కొడుకు ఎవరు? రాహుల్ గాంధీ కూడా ముస్లిమే. ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ పార్టీ అని చెప్పే చెత్త వెదవల్లారా. చరిత్ర తెలుసుకోండి, యూజ్లెస్ ఫెలోస్. చరిత్ర తెలుసుకోండి, ఎవరు ఏంది అనేది. అది తెలుసుకొని మాట్లాడాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడి దేశ ప్రజల మనసులల్లో విషం నింపిర్రు దరిద్రులు. మరి ఈమె భర్త కూడా పార్సీనే, అక్కడ ఆయనే జోరెస్తియన్ మతస్థుడే. మరి ఈయన ముస్లిం అవుతాడా? మరి ఇవన్నీ తెలుసుకోరి, చరిత్ర తెలుసుకొని మాట్లాడుర్రి. అసలు ఫిరోజ్ పేరు ఏంటంటే, అసలు పేరు ఫిరోజ్ జహాంగీర్ గాంధీ. అయితే తర్వాత తన ఇంటి పేరును GHANDY గాంధీ నుంచి గాంధీగా మార్చుకొని ప్రారంభించిండు. ఆయన ముస్లిం కాదు, పార్సీ, జరస్తియన్ అక్కడ కుటుంబంలో జన్మించిండు. ఫిరోజ్ ఖాన్ అనేది ఆయన అసలు పేరు అని చెప్పే వాదనకు విశ్వసనీయ చారిత్రక ఆధారాలు ఏమీ లేవు. చరిత్రకారులు, పార్లమెంట్ రికార్డులు మరియు ప్రామాణిక జీవిత చరిత్రలో ఆయన పేరు ఫిరోజ్ జహాంగీర్ గాంధీ అని ఉంటుంది. అయితే ఆయన 1942లో ఇందిరాగాంధీని వివాహం చేసుకున్నాడు. ఆయన స్వాతంత్ర సమరయోధుడు అండ్ జర్నలిస్టు, కాంగ్రెస్ నాయకుడు మరియు లోక్సభ సభ్యుడిగా పనిచేసిండు. పార్లమెంటులో అవినీతి అంశాలను బహిర్గతం చేసిన నాయకుడిగా కూడా గుర్తింపు పొందిండు. లోక్సభ సభ్యుడిగా 1952 నుంచి లోక్సభ సభ్యుడిగా 57, దగ్గర ఆయన 1960లో చనిపోయిండు. 60 వరకు ఆయన ఒక ఎంపీగా కొనసాగిండు. ఫిరోజ్ ఖాన్ మొదటిసారి 1952లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి రాయబరేలీ నుంచి పోటీ చేసి అక్కడి నుంచి ఎన్నికయ్యి ఎక్కడ పదవీ కాలం 17 ఏప్రిల్ 1952 నుంచి 4 ఏప్రిల్ 1957 వరకు కొనసాగింది. ఆ తర్వాత 1957 లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ రాయబరేలీ నుంచి గెలిచి రెండోసారి ఎంపీ అయ్యారు. ఈ పదవిలో 1960 సెప్టెంబర్ 8న ఆయన మరణించే వరకు కొనసాగిండు. ఆయన ఎక్కడ కూడా ముస్లిం అనేది లేని దాన్ని కూడా ఆయన ముస్లిం. ఫిరోజ్ ఖాన్ అనగానే ఫిరోజ్ ఖాన్ గాంధీ అనేది పక్కకు తీసేసిరు. GHANDY అనేది పక్కకు తీసేసి ఈయన ఫిరోజ్ ఖాను, ఈయన ముస్లిము, ఇక వీళ్ళంతా ముస్లింలు, దేశాన్ని మొత్తం ఆగం చేస్తారు అనేది ఒక విష ప్రచారం, విషాన్ని నాటిరు. అయితే కొంతమంది అంటారు పార్సీలు మరియు ముస్లింలు ఒకే మతానికి చెందినవారా అని. ఒక డౌట్ అడిగితే కాదు. చరిత్రలో ఇరాన్, పర్షియా అంటే దేశం కారణంగా వీరి మధ్య ఒక చారిత్రాత్మక సంబంధం ఉంది. పార్సీలు అంటే ఎవరు? జరస్తియన్ మతానికి చెందినవారు.
ఈ మతం సాంప్రదాయం ఏం చెప్తుందంటే ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన మతాలలో ఒకటి. ముస్లింలు ఇస్లాం మతాన్ని అనుసరిస్తారు. ఇస్లాం 7వ శతాబ్దంలో అరేబియాలో ప్రవక్త మహమ్మద్ ద్వారా ప్రారంభమైంది. 7వ శతాబ్దంలో. చారిత్రక సంబంధం ఏమిటంటే ప్రాచీన కాలంలో నేటి ఇరాన్ అనేది పర్షియాది దేశం. ఇప్పుడు ఇరాను, అప్పుడు పర్షియాలో జెరస్తియన్ అనే మతం ప్రధానమైన మతం. జెరస్తియన్నే వీళ్ళే జెరస్తియన్లు. ఈయన కావచ్చు జెరస్తియన్లు. ఈ జెరస్తియన్లు ఏంటంటే 7వ శతాబ్దంలో అరబ్ ముస్లిం సామ్రాజ్యం పర్షియాను జయించిన తర్వాత అక్కడ ఇస్లాం క్రమక్రమంగా ప్రధాన మతంగా మారింది. ఇస్లాం మతం వాళ్ళు వచ్చి ఆ దేశం మీద యుద్ధం చేసి జయించి అక్కడ స్థిరపడి క్రమక్రమంగా ఇస్లాం పెంచి పోషించుకుంటూ పోతే వీళ్ళ మతస్థులు తగ్గిపోయి జెరస్తియన్లు అక్కడ నుంచి వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే అక్కడ నుంచి పారిపోయి ఎక్కడ తమ మతాన్ని కాపాడుకోవాలన్న కొంతమంది జెరస్తియన్లు పర్షియా నుంచి భారతదేశానికి ప్రధానంగా గుజరాత్, ముంబై ఇటువంటి ఏరియాలకు వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు. వాళ్ళనే పార్సీలు అని పిలుస్తాం మనం. వీళ్ళు పార్సీలు. అయితే ఇక్కడ ఏంటంటే ఎంతసేపటికి ఈ విషము అనేది నాటి ఇక రకరకాలుగా ప్రచారం చేసిర్రు. ఎట్లా అంటే మామూలుగా కాదు. మతపరంగా పార్సీలు మరియు ముస్లింలు వేరు ఒకటేనా అంటే కాదు, చాలా తేడా వీళ్ళకు వాళ్ళకు. క్లియర్గా చెప్పాలంటే పార్సీ ఏంది జోరిస్టియన్ మతం, ముస్లిం అంటే ఇస్లాం మతం. రెండు వేరు మతాలు, క్లియర్గా గుర్తుపెట్టుకోరు. అయితే ఇక్కడ జోరిస్టియన్ మతం అంటే ప్రపంచంలో అత్యంత ప్రాచీన ఏకదైవ మతాలలో ఒకటి. ఇది సుమారు 3000 సంవత్సరాల క్రితం ప్రాచీన పర్షియా, ప్రస్తుత ఇరాన్లో ప్రారంభమైంది. ఇరాన్ నుంచి తరిమేసిరు. పర్షియా దేశం అనేది కనుమరుగైపోయింది. అది గుర్తించుర్రి, చరిత్ర తెలుసుకోర్రి. స్థాపకుడు జారోస్టర్, ప్రధాన దేవుడు అహురా మజ్దా. వీళ్లకు ప్రధాన దేవుడు అహురా మజ్దా. జ్ఞానం, సత్యం, మంచితనానికి ప్రతీక. వీళ్ళ స్టైల్ ఇది. పవిత్ర గంధం అవెస్టా వీళ్ళది. పూజా స్థలాలు, ఫైర్ టెంపుల్స్, అగ్ని ఆలయాలు. అగ్నిని దేవుడు కాదు, పవిత్రత మరియు దైవిక వెలుగుకు ప్రతీకగా గౌరవిస్తారు వీళ్ళు. ఇప్పుడైనా క్లియర్గా అర్థం చేసుకోరు. మొత్తం హిస్టరీ తీసుకొని వచ్చిన ఈ విష బీజాలు నాటిరు కదా, ఈ విష బీజాలని తూడుపుతందుకు ఇదంతా హిస్టరీ తయారు చేసుకొని రావాల్సి వచ్చింది. అందుకనే ఎక్కడ కూడా మీరు నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఇక నుంచి ఎవడన్నా మాట్లాడితే రాజీవ్ గాంధీ ముస్లిము, రాహుల్ గాంధీ ముస్లిం అని మాట్లాడితే చొప్పు తీసుకొని తన్నురు కొడుకులని. నీకు జీల దమ్ముంటే రాజకీయం చెయ్యాలనుకుంటే రాజకీయం చెయ్యరు, కానీ మతపరమైన రాజకీయాలు చేయకూడదు. దీనికి సంబంధించి వీళ్ళు ఎక్కడి నుంచి కూడా మీకెవడు వివరణ ఇస్తారు, మీరు బిచ్చగాళ్ళు అనుకొని చెప్పేసి వీళ్ళు ఎక్కడి నుంచి కూడా వీళ్ళు వివరణ ఇయ్యలే వాళ్ళ మతం గురించి. అది వాళ్ళ గొప్ప మనస్తత్వం. అది గుర్తుపెట్టుకోరి. పార్సీలు ఇందిరాగాంధీ క్యారెక్టర్నే మీరు తప్పుగా చూపించారు. చరిత్రలో ఇందిరాగాంధీ క్యారెక్టర్నే తప్పుగా చూపించిన దరిద్రులు మీ రాజకీయ లబ్ధి కోసము కొంతమంది జీవితాలని తప్పుగా చూపిస్తున్నారు అట్లా మీ మీడియా ప్రచారం ద్వారా. కానీ అది తప్పు. ప్రజలారా ఇప్పటికైనా గుర్తుపెట్టుకోరి. ఇందిరాగాంధీ అంటే ఒక ఫైర్ బ్రాండ్ ఉండే. ఆమె క్యారెక్టర్ని కూడా తప్పుగా చూపించారు ఈ దొంగలకు ఇప్పటి నుంచైనా ఎవరైతే ఈమెని తప్పుగా చూపించారో వాళ్ళకు బుద్ధి చెప్పుర్రి. ఇంకొకసారి మళ్ళా మాట్లాడితే కాంగ్రెస్ ముస్లిం, కాంగ్రెస్ అనంటే చెప్పు మడతపెట్టి కొట్టుర్రి. బీజేపీలో ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది ముస్లింలను చేసుకొని, వాళ్ళ గురించి కూడా త్వరలో హిస్టరీ బయటికి తీస్తా.